నా పేరు ఎస్ నరసింహులు. నాది యాలూరు గ్రామం, గోస్పాడ మండలం, నంద్యాల డిస్టిక్. నేను యాలూరు గ్రామంలో కేబుల్ ఆపరేటర్గా గత 3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. నన్ను కమిషన్ 30 రూపాయలు అడగడం జరిగింది. దానివలన ఈయనని చెప్పడం వలన నాకు సంబంధించిన వైరు 3 కిలోమీటర్ల వైరు దొంగిలించడం జరిగింది. దానికి మేరకు ఫిర్యాదు సిరివెల్ల స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, తీసుకోలేదు. ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను, తీసుకున్నాడు. అయినా కూడా నాకు కంప్లైంట్ క్లియర్ కాలేదు. 12 రోజులైంది నేను కంప్లైంట్ చేసి. కనెక్షన్లలో వెళ్ళిపోయినాయి. నేను చాలా నష్టంలో ఉన్నా సార్. నన్ను ఆదుకోవాలని కోరుతున్నాను సార్. నా వైరు దొంగిలించిన వ్యక్తులు కొట్టే నవీను, ఉల్లి సుబ్బయ్య, ఆకిలప్రియ వాళ్ళ మేరకు, భార్గవరావు అన్న మేరకు వాళ్ళు వచ్చి నా వైరు తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టు వినలేదని చెప్పి దాని మేరకు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకు కంప్లైంట్ క్లియర్ కాలేదు. కనెక్షన్లు పోయినాయి, నష్టం జరిగింది నాకు. కాబట్టి నాకు న్యాయం జరగాల్సిందే కోరుతున్నాను. నా పేరు వచ్చేసి సునీల్, పెద్దవంగిలి గ్రామం, చాగల్మరి మండలం. గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్గా జీవనోపాధి పొందుతున్నాను. దీని మీదనే నాకు ఎటువంటి విధాయకం లేదు. ఓన్లీ కేబుల్ మీదనే జీవనాధారం సాగిస్తూ నేను నా కుటుంబం జీవనాధారం చేస్తున్నాము. ఇలాంటి సమయంలో మన భూమా అనుచరుడు ఉల్లి సుబ్బయ్య గారు, అలాగే కొట్టే నవీన్ గారు ఇద్దరు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ, వైర్లను కత్తిరిస్తూ నానా హింసలు గురి చేస్తున్నారు. దయచేసి నేను ఎస్పీ సార్ను రీచ్ అయింటే గత నెల 12వ తేదీ నాకు ఆ రోజు మటుకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సారు. కానీ అప్పటి నుంచి కొద్దిగా ప్రెజర్ తగ్గి గత వారం నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఈరోజు కల్సనీకి వచ్చిందే ఎస్పీ సార్ లేడు. రేపు రమ్మని ఆర్డర్ చేశారు. రేపు వచ్చి మళ్ళీ మేము సార్ను కలుస్తామని తెలియజేస్తున్నాం. మనం కనెక్షన్కి వచ్చేసి ఈచ్ కనెక్షన్కు 30 రూపీస్ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ససేమిరా చేయలేము, కట్టలేము, మాకు అంత రాదు, మిగలదు అని చెప్తున్నా కూడా వినట్లేదు. మా పైకి దాడి చేయడానికి కూడా వెనకాడట్లేదు అతను. మమ్మల్ని వారి నుంచి రక్షించాలని కోరుకుంటున్నాము.